హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజా అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయే ది బెస్ట్ చికెన్ పాస్తా రెసిపీని మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక బౌల్లో ముందుగా కర్డ్ యాడ్ చేసి, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా, కసూరి మేతి, కొద్దిగా లైమ్ జ్యూస్, సరిపడినంత సాల్ట్ అండ్ కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. దీనిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము అండ్ కొద్దిగా మ్యారినేషన్ తీసి పక్కన ఉంచుదాము. ఇప్పుడు ఒక 300 గ్రామ్స్ ఫ్రెష్ బోన్లెస్ చికెన్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యారినేషన్లో ఈ చికెన్ని వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచుదాం. ఈలోగా మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఫుల్గా వాటర్ పోసేద్దాము అండ్ దీనిలో కొద్దిగా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అవ్వనిద్దాం. వాటర్ కొద్దిగా బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసుకుందాం. పాస్తా కుక్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 9 మినిట్స్ పడుతుంది. పాస్తా ఉడికిపోయింది. మనం తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 స్లైస్ బటర్ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేద్దాం. 1 మినిట్ కుక్ అయిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా మనం దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ తర్వాత చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్లైసెస్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత చాప్డ్ గార్లిక్ యాడ్ చేద్దాము. గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ మ్యారినేషన్ని దీనిలో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము. 2 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము పాస్తా బాయిల్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ వాటర్ని దీనిలో యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత మనము ముందుగా కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని దీనిలో యాడ్ చేసి పాస్తా వాటర్ కంప్లీట్గా చికెన్ పీసెస్కి పట్టేదాకా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకుందాం. చూసారా, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోనే ఒక హాఫ్ కప్ మిల్క్, స్లైస్ చేసుకున్న చీజ్ అండ్ కొద్దిగా కొరియాండర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు కంప్లీట్గా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, పాస్తా ఎప్పుడు హాట్గా తిన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో కుక్ చేసుకున్న పాస్తాని వేసుకుందాము అండ్ చీజ్ స్లైసెస్తో గార్నిష్ చేసి నెక్స్ట్ ఇంకేమీ లేదండి, హాట్గా డెలీషియస్గా ఉండే ఈ చికెన్ పాస్తాని తింటూ మన ఈవినింగ్ని ఎంజాయ్ చేయడమే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా న్యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.